హాయ్ ఆల్. ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'సలాకార్' అనే వెబ్ సిరీస్ చూసామాట. ఈ సిరీస్ వచ్చేసి స్పై జోనర్ అనమాట. మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే యావరేజ్‌గా ఉందని చెప్తా. మరీ అంతలా అయితే ఏం లేదు. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. తిను వచ్చేసి ఒక ఇండియన్ స్పై. పాకిస్తాన్‌లో ఉంటదనమాట. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ పంపిస్తది. ఇలా పంపించినప్పుడు తనకు ఒక చిన్న ప్రాబ్లమ్ అనేది వచ్చి తను అక్కడే స్ట్రక్ అయిపోతదనమాట. సో, ఇక్కడి నుంచి తనని ఇండియా తీసుకెళ్లాలంటే మన ఇండియన్ గవర్నమెంట్‌కి ఒక ఆఫీసర్ దగ్గర నుంచి ఒక చిన్న సపోర్ట్ అనేది కావాలన్నమాట. అసలు తిన పర్మిషనే ఎందుకు తీసుకోవాలి? అసలు ఈ ఆఫీసర్ ఎవరు? ఆ అమ్మాయి పంపించిన ఇన్ఫర్మేషన్‌కి, ఈ ఆఫీసర్‌కి లింక్ ఏంటి? అండ్ ఆ ఆఫీసర్‌కి ఈ అమ్మాయికి లింక్ ఏంటి? ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ సిరీస్ మనం చూడాలన్నమాట. ఇంతకీ సిరీస్‌లో పాజిటివ్స్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. సినిమాటోగ్రఫీ టేకింగ్ కూడా బానే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ప్రొసీడింగ్స్ అనేవి చాలా స్లోగా ఎళ్తాయి. యాక్చువల్‌గా స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అయింది. కానీ ఏంటంటే మధ్యలో స్టోరీ ఒక చోట స్ట్రక్ అయిపోతదనమాట. కొంచెం మనకి రిపిటేటివ్‌గా అనిపిస్తదనమాట. ప్రెజెంట్ ఉన్న స్పై ఏజెంట్ స్టోరీ అండ్ ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన స్టోరీ చాలా వరకు కొంచెం సిమిలర్‌గా అనిపిస్తదనమాట. సో, దానివల్ల మనం పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతాం. ఏంటో కొంచెం డ్రాగ్ చేస్తున్నార్రా బాబు అన్న ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేవి బానే ఉన్నాయి గానీ, మరీ అంత స్పై ఎలిమెంట్స్ అయితే దాంట్లో ఏం లేవు. నార్మల్ స్టోరీ లాగే ఉంటదనమాట. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది. ఎక్కడ మనకి ట్విస్ట్‌లు గానీ, టర్న్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. అంత లీనియర్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. అండ్ ఆ ప్రొసీడింగ్స్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించవన్నమాట. సో, అందుకని కొంచెం బోర్ గూడా కొట్టొచ్చన్నమాట కొంతమందికి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు